ఏటైంది రెడికి? అన్నయ్యకి కన్ఫామ్గా దయ్యం పట్టేసినట్టుంది. ఏమై ఉంటుంది అన్నయ్యకి? అడుగుదామా? వద్దులే, టిఫిన్ చేసి వచ్చాక అడుగుదాం. అని ఏటైందని అలాగున్నావు? అని ఏటైందని చెప్పవేటి మరి? చెప్పని ఏటైందో. సరే, ఫ్యూ మంత్స్ బ్యాక్, అంటే నువ్వు ఈ హాస్టల్కి రాకముందు ఇక్కడ నేను కిరణ్ ఉండేవాళ్ళం. అప్పుడే విలేజ్ నుంచి ఒకడు వచ్చాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని? ఆడు వెళ్ళిపోయాడు రా. నా వల్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు రా. అసలు ఏమైందనియా? ఎవరో చెప్పినట్టు లైఫ్ అనేది ఒక జర్నీ. మనం పుట్టుకతో మొదలుపెట్టి చావుతో ముగిస్తాం. ఇలాంటి ఒక జర్నీలో మనకు చాలామంది పరిచయం అవుతారు. కానీ మనకు పరిచయమైన కొంతమందితో మన జర్నీయే చేంజ్ అవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పనియా? అన్నా, ఈ పీజీలో రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. బాగుంటుంది. మరి ఫుడ్ కూడా బాగుంటుంది. వైఫై అన్నా? వైఫై ఉంది. మరి వాటర్ సప్లై? 24 hours ఉంటుంది. నువ్వు ఒకసారి రూమ్ చూస్తావా? చూస్తా. సరే. ఏం పేరు తమ్ముడు నీ పేరు? నా పేరు రవి. రవా? అవునా? ఎక్కడి నుంచమ్మా? విజయవాడ నుంచి అన్నా. మాది కూడా అటు సైడ్ అన్నమ్మా. ఒక 10 years బ్యాక్ వచ్చి సెటిల్ అయ్యాం. తమ్ముడు ఇదేమ్మా నీ రూము. ఎవట్రా వీడు? నువ్వు చెప్పు బేబీ. ఈ టైంలో ఎవర్రా నువ్వు? అది నేను. ఈ రూమ్ కొత్తగా వచ్చావా? అయితే రా. ఆ బెడ్ నీదే. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు చరణ్. ఎక్కడి నుంచి బ్రో? ఐఎమ్ ఫ్రమ్ కడప. నీ పేరు? నా పేరు రవి. నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం ఈ సిటీకి వచ్చాను బ్రో. ఈ రూమ్లో మన ఇద్దరమేనా బ్రో ఉండేది? లేదు, ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరు కిరణ్. సీమార్ట్లో వర్క్ చేస్తున్నాడు. ఈవినింగ్ వస్తాడు. సీమార్ట్ అంటే ఏంటి బ్రో? సీమార్ట్ అంటే డీమార్ట్ లాంటిది. డీమార్ట్లో కౌంటర్ దగ్గర అమ్మాయిలు ఎలా వర్క్ చేస్తారో, సీమార్ట్లో అబ్బాయిలు అలాగే కౌంటర్ దగ్గర వర్క్ చేస్తారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే బ్రో, మరి మీరేం చేస్తారు బ్రో? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. అది వచ్చేంత వరకు నా ఖర్చుల కోసం ర్యాపిడో నడుపుతున్నా. యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రో. సరే బ్రో, ర్యాపిడోకి పోతున్నా. ఈవినింగ్ కలుద్దాం. ఓకే బ్రో. ఈ సిటీలో నువ్వే కాపాడాలయ్యా. వాడితో మాట్లాడినప్పుడు తెలిసిందిరా వాడు ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అని. అసలు వాడికి ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అస్సలు తెలియదురా. వాడు మనతో మాట్లాడినా ఎందుకో యాక్ట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుందిరా. అసలు ఏమైందన్నా? అప్పుడు
ఎవర్రా నువ్వు? అది నేను రే మచ్చా, వాడి పేరు రవి, మన రూమ్కి వచ్చిన కొత్త రూమ్మేట్. ఓకే సరే పదరా. రే డోరేరా. అలా 6 నెలలు గడిచిపోయాయిరా. తర్వాత ఒకరోజు, రే కిరణ్, ఈరోజు కొంచెం ఫాస్ట్గా రారా రూమ్కి. ఎందుకురా? ఈరోజు నా మూడేం బాలేదురా, సిట్టింగ్ వేద్దాంరా. సిట్టింగా? ఓకే మచ్చా, త్వరగా వస్తా. పనిలో పడి సిట్టింగ్ టైం మర్చిపోకురా. ఈ కిరణ్ ఎగ్జామ్ అయినా మర్చిపోతాడు కానీ సిట్టింగ్ టైం అని మర్చిపోడరా. చూద్దాం, అది చూద్దాం. వస్తా, త్వరగా వస్తా. రే రవి, నేను బయటికి వెళ్తున్నా, బాటిల్లో వాటర్ తెచ్చిపెట్టరా. ఓకే బ్రో. నీకు బీర్ కావాలా మందు కావాలా? బ్రో నాకు డ్రింక్ అలవాట్లేదు బ్రో. ఏ నిజం చెప్పరా? నిజంగా అలవాట్లేదు బ్రో. సరేరా, నీకోసం కూల్ డ్రింక్ తీసుకొని వస్తా. ఓకే బ్రో. వచ్చేసా. ఏరా వీడు? నైట్ సిట్టింగ్కి మందు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏ ఏ ఏ ఏ ఏ మందు పార్టీ, సిట్టింగ్ ఎంజాయ్, ఇదిగో తీసుకో. ఏంటి బ్రో ఇది? అది సరస్వతిదేవి ఫోటోరా. ఈరోజు నుండి ఆ తల్లికి దండం పెట్టుకొని మంచిగా చదువుకోరా. ఇలా అయినా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడతావేమని ఆ ఫోటో తెచ్చానా నీకోసం. ఇక మొదలెడదామా? ఫాస్ట్గా పోయిరా, పోయిరా ఫాస్ట్గా. ఆగురా. పోయిరా నీ అబ్బాలి. వాడు కూడా పోయిరా. తాగుతావా? వద్దు బ్రో. ఏ తాగరా. వద్దు బ్రో. ఏ ట్రై చేయరా. వద్దు బ్రో ప్లీజ్. సరే మనం కానిద్దాం రా. చేస్. నువ్వు కొట్రా చేసా. చేస్. రే రవి, నువ్వు సూపర్ రా. నువ్వు ఇంట్రోవర్టే కానీ చాలా మంచోడివిరా. థ్యాంక్స్ బ్రో. ఎవరితోనే ఎక్కువ మాట్లాడవు, నీ పని నువ్వు చూసుకుంటావు. అది కాకుండా ఆ అమ్మాయిలతో తిరగకుండా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. సూపర్ రా. థ్యాంక్స్ బ్రో. రే రవి, నువ్వు సూపర్ రా. థ్యాంక్స్ నువ్వు బ్రో. గ్రేట్ రా. థ్యాంక్స్ బ్రో. రే మచ్చా, ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నావు? ఆ ఒక్క క్వశ్చన్ అడుక్కో. నా మూడేం బాలేదురా. ఎందుకు? హెయిర్ కట్ చేసుకున్నందుకా? అందుకు కాదురా నేను ఏడ్చేది. ఎందుకురా? రే మచ్చా, నా జాబ్ ఇంటర్వ్యూ కోసం నా హెయిర్ కట్ చేసుకున్నారా. అంటే
నీ హెయిర్ కట్ అయిన ఎందుకు గడుస్తున్నావా? నువ్వే ఏడవకు, వస్తుందిలే. హలో రే మచ్చా, నేను వస్తున్నాను రా. వచ్చేయ్. ఎవర్రా? గణేష్ గడు వస్తున్నాడు. హాయ్ రా. మధ్య రా, పక్కన కూర్చో. ఏమైందిరా ఏడుస్తున్నాడు? వానికి ఇంటికి దొబ్బింది, అందుకే ఏడుస్తున్నాడు. చాలు చాలు చాలు. ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఫెయిల్ అని ఏడుస్తారా? నేను ఏడ్చేది దానికోసం కాదురా, నా ఎక్స్ నన్ను కావాలని రిజెక్ట్ చేసిందిరా. ఎక్సా నీకు ఎప్పుడు బ్రేకప్ అయింది? ఒకప్పుడు నన్ను లవ్ చేసిందిరా, అది నల్లగా కర్రగా ఉందని నేనే రిజెక్ట్ చేసా. మరి ఇప్పుడు బ్యూటీ పార్లర్ పోయి ఏం జల్లా రెడీ అయింది. అవునా? మరి ఇప్పుడు లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదరా? అది కూడా చేశారా? నేను అప్పుడు రిజెక్ట్ చేశా అని అది ఇప్పుడు మనసులో పెట్టుకుని ఇప్పుడు రిజెక్ట్ చేసిందిరా దానమ్మ. ఒక అమ్మాయిని అలా అనటం తప్పు బ్రో. ఏం తప్పురా? నేనేం తప్పు చేశాను నీకు తెలుసా? నువ్వు ఇంతకు ఎవరన్నా లవ్ చేసావా, లేదా నిన్ను ఎవరన్నా లవ్ చేశారా? నువ్వు నా ఇంట్రోవర్ట్ ఫేస్ మాతో మాట్లాడాకే అన్నా అది ఇది అది ఇది మాతోనే సరిగ్గా ఉండవు నువ్వు. మళ్ళీ అమ్మాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నా అలా ఉండు ఇలా ఉండు అని. నీ పని నువ్వు చూసుకో. ఏ మధ్య టాయిలెట్ వేసారా? ఆ తర్వాత ఏమైందన్నా? ఏమైందిరా నీకు? సిగ్గు శరం లేదారా నీకు? అందరూ అనుకున్నట్టు నువ్వు ఇంట్రోవర్ట్వే. నువ్వు ఎక్స్ట్రోవర్ట్ లాగా నీ స్టైల్ మారిస్తే నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అయిపోవు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వుతూ నీతోనే నువ్వు మాట్లాడతావు కదా, మరి అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి నీకేమైంది? వాళ్ళు నిన్ను కొట్టరు తిట్టరు, అయినా కూడా నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావు. ఎందుకు? నువ్వు వాళ్ళని చూసి భయపడడం వల్లే. నువ్వే తప్పు చేయకపోయినా వాళ్ళు నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు. నువ్వు కూడా వాళ్ళని తిట్టురా. నీ మంచితనాన్ని వాళ్ళని చేతకనితనంగా చూస్తున్నారు. ఇప్పటి నుండి అయినా సరే అందరితో మంచిగా మాట్లాడరా ప్లీజ్. ప్లీజ్ రా. నానా ఇక్కడే ఉన్నా నాన్న. తిన్నా నాన్న. సరే నాన్న. సరే నాన్న. ప్లీజ్ రా. ఆ తర్వాత ఏమైందన్నయ్య? అసలు కథ ఇప్పుడే మొదలైందిరా.